వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలు శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. తెలంగాణ భవన్ నుండి బీఆర్కే భవన్ కు బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్ కు భారీగా చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు. టీడీపీ నాయకులపై వైసీపీ నాయకుల దాడి. పెద్దపల్లి జిల్లా గోదార్ఖని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబరాలు. ఇక వివరాలకు వెళ్తే, గోదార్ఖని రామగుండం కమిషనరేట్ పరిధిలో రోడ్లపై పట్టణ విధుల్లో తమ వాహనాలు నిలిపి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని గోదార్ఖని ట్రాఫిక్ ఏఎస్పీ సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు. ట్రాఫిక్ అంతరాయం కలిగించే వాహనాలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు పాల్గొన్నారు. తర్వాత వాహన యజమానులకు ముఖ్యంగా మా ట్రాఫిక్ నుంచి ఇచ్చే సలహా మరియు వారికి అవేర్నెస్ కోసం ఇచ్చేది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. ఆ యుద్ధాల వల్ల ఇప్పటివరకు ఒక 14 కోట్ల మంది చనిపోయారు. ఆ తర్వాత ఒక 20 కోట్ల వరకు అన్ని రకాల ప్రజలు, అన్ని రకాల ఆర్మీ గాయపడ్డాయి. కానీ ప్రతి సంవత్సరం ప్రపంచంలో అన్ని రకాల రోడ్ల ప్రమాదాల్లో 1,75,00,000 మంది చనిపోతున్నారు ఎవ్రీ ఇయర్. అలాగే ఒక 10 నుంచి 12 కోట్ల మంది గాయపడుతున్నారు, తీవ్ర గాయాల పాలవుతున్నారు, ఆర్థికంగా చితికిపోతున్నారు, శారీరకంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మన భారతదేశం గురించి తీసుకుంటే, భారతదేశంలో ప్రతి సంవత్సరం 1,65,000 మంది సగటున చనిపోతున్నారు అన్ని రకాల రోడ్ల ప్రమాదాలు. అలాగే 4.5 నుంచి 5 లక్షల మంది తీవ్ర గాయాల పాలై చాలా ఆర్థికంగా నష్టపోతున్నారు. సో దట్ ఇప్పటి వరకు ప్రపంచ యుద్ధాల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు మొత్తం 2 యుద్ధాలు జరిగితే 14 కోట్ల మంది చనిపోతే, ఇక మీరు లెక్కేయండి 1,75,00,000 మంది ఎవ్రీ ఇయర్ చనిపోతున్నారు. అంటే ప్రపంచ యుద్ధాల కంటే కూడా ఈ రోడ్డు ప్రమాదాల్లోనే ప్రజలు ఎక్కువగా చనిపోతున్నారు. కాబట్టి నేను వాహన యజమానులకు, తర్వాత వాహనాలు నడిపే డ్రైవర్లకు ఇచ్చే సలహా ఏంటంటే, మీరు వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపైన, వీధుల్లో వాహనాలు నిలిపి ట్రాఫిక్ అంతరాయం కలిగించడమే కాకుండా ట్రాఫిక్ ప్రమాదాలకు, అంటే రోడ్డు ప్రమాదాలకు కూడా కారణమవుతున్నారు. కాబట్టి దయచేసి వాహన యజమానులు, డ్రైవర్లు ఇటు విషయాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీరు గనుక అతి జాగ్రత్తతో వాహనాలు నడిపితే మీకు సేఫ్టీ, మీ కుటుంబానికి సేఫ్టీ, అలాగే ఈ ప్రపంచానికి కూడా చాలా మంచి జరుగుతుందని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన లెక్కల ప్రకారం చూసుకుంటే, సపోజ్ 1950 నుంచి తీసుకుంటేనే ఇప్పటి వరకు, అంటే ఈ 75 ఇయర్స్లోనే ఎంతమంది చనిపోయింటారు అనేది మీరు సింపుల్గా గెస్ చేయొచ్చు. అంటే దాదాపు 75 కోట్ల పైనే ప్రజలు రోడ్డు ప్రమాదాలు చనిపోతున్నారు. కాబట్టి వాహన యజమానులు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ఇక ముందు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే వీధుల్లో ఇష్టారాజ్యంగా వాహనాలు నిలపకండి. అలాగే మెయిన్ రోడ్లలో, హైవేలలో కూడా ఇష్టం ఉన్న రీతిన వాహనాలు నిలపకండి. ఎందుకంటే మనం చాలా చూస్తున్నాం. ఒకప్పుడు అంటే సమాచారం రాకపోయేది, కానీ ఇప్పుడు ప్రతిరోజు మనం సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ప్రెస్ మీడియా ద్వారా కావచ్చు, అనేక రకాలుగా యాక్సిడెంట్ జరుగుతున్న విధానాలను మనము గమనిస్తున్నాము. రోడ్డు పైన నిలిపి ఉన్న వాహనాలను ఎంతోమంది వచ్చి నిద్రమత్తులో కావచ్చు, తాగి డ్రైవింగ్ చేయడం వల్ల కావచ్చు, లేకపోతే అలసిపోయి డ్రైవింగ్ చేయడం వల్ల కావచ్చు, లేకపోతే ఎప్పుడు చూస్తున్న రోడ్డే కదా అనే నిర్లక్ష్యంతో కావచ్చు, చాలామంది వచ్చి రోడ్ల మీద నిలిపి ఉన్న వాహనాలను డాష్ ఇచ్చి కూడా చాలామంది చనిపోవడం జరుగుతున్నది. కాబట్టి అందరూ కూడా తమ వంతు చర్యగా ప్రపంచ శ్రేయస్సు కోసం, భారతదేశ శ్రేయస్సు కోసం అందరూ కూడా వాహనాలను జాగ్రత్తగా నడిపి ఇక ముందు ప్రమాదాలు జరగకుండా చూడాలని మా రామగుండం
ట్రాఫిక్ పోలీస్ కమిషనరేట్ తరఫున మేము ప్రజలకు మరి వాహన యజమానులకు డ్రైవర్లకు ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల ఆ పిల్లలు వారి వయసు రీత్యా కావచ్చు, లేకపోతే మిత్రులతో తామే గొప్పగా నడుపుతున్నామనే భావంతో కావచ్చు, లేకపోతే వాళ్ళ సైకాలజీ ప్రకారం వాహనాలను అతి స్పీడ్తో నడుపుకుంటూ 20 years 15 years పెంచుకున్న తల్లిదండ్రులకు శోకాన్ని మిగులుస్తూ పిల్లలు గాయాల పాలవుతున్నారు. అలాగే చాలామంది తల్లిదండ్రుల ముందే చనిపోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ మధ్యలో మైనర్ రోడ్డు ప్రమాదాలు ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పిల్లలకు వాహనాలు ఇవ్వకండి. వాళ్ళు పూర్తి స్థాయిలో నిష్ణాతులై వారికి వయస్సు గవర్నమెంట్ సూచించిన వయస్సు సమయంలోనే వారికి వాహనం కొనిచ్చి ప్రమాదాలు జరగకుండా చూసే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎందుకంటే కర్నూలు జిల్లాలో నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి అని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలను జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలో నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు అధికారులు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలలో రౌడీ షీటర్లకు నేర చరిత్ర గల వారికి చెడునతన కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు అధికారులు హెచ్చరించారు. చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదార్ఖని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున్, విజయ్ ఆధ్వర్యంలో బాణాసంచ కాల్చి స్వీట్లు పంపించేశారు. బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన కాక కుటుంబం నుండి వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. వివేక్ వెంకటస్వామి సేవలను గుర్తించి మంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు మల్లికార్జున్ ధన్యవాదాలు తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీగా ఉన్న సమయంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన గొప్ప నాయకుడు వివేక్ అని కొనియాడారు. అలాంటి వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడం పట్ల పారిశ్రామిక ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఏదో శుభప్రదమైన రోజు. ఎందుకంటే
కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి సంబంధించిన వెంకటస్వామి గారి తనయుడు, మాజీ ఎంపీ, అదేవిధంగా ఈరోజు చెన్నూరు శాసనసభ్యులైనటువంటి శ్రీ వివేక్ వెంకటస్వామి గారికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించిన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, అదేవిధంగా సోనియా గాంధీ గారికి, అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా ఈయన మంత్రి కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వివేక్ గారు చేసిన కృషిని ఈ ప్రాంత ప్రజలు ఎన్నడూ మర్చిపోరు. ఎందుకోసం అంటే ఆయన గతంలో కూడా కేంద్ర మంత్రి పదవిని త్యజించి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి గారు. అంతేకాకుండా ఏనాడు కూడా ఎటువంటి అవినీతి మచ్చ లేని నిఖార్సైన నాయకుడు వివేక్ గారు. వివేక్ గారి గురించి ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం అని చెప్పి ఆయన పడిన తపన మరింత ఈ ప్రాంత అభివృద్ధికి, ప్రత్యేకించి పెద్దపల్లి పార్లమెంటు లో అభివృద్ధి కార్యక్రమాలకు, పేద ప్రజల బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి గారికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ పక్షాన, ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. వివేక్ గారికి మంత్రి పదవి ఈనాడు కాదు, ఎప్పుడో రావాల్సింది. కానీ ఆలస్యంగా అయినా ఈరోజు ఆయన మంత్రి పదవి చేపట్టడం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గర్వించదగ్గ విషయం అని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. మాన్యువల్ కౌన్సిలింగ్నే జరపాలి. నేడు డీఓ ఆఫీస్ ముట్టడి. నాడు విద్యాశాఖ సెక్రటరీ కార్యాలయం ముట్టడిస్తామని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుర్వ సాంబశివుడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలోని విద్యాశాఖ కార్యాలయం ఎస్టీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ జరపాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుర్వ సాంబశివుడు మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇంతటితో ముగిస్తున్నాం. కౌన్సిలింగ్ లో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులందరూ కూడా వచ్చారు. వాళ్ళ రిజర్వేషన్ ప్రకారము ఇస్తున్నారు దానివల్ల. ఇంకొకటి కూడా ఆన్లైన్ కౌన్సిలింగ్ అయితే ఐదు 532 పోస్టులకు 110 పోస్టులు వచ్చాయి. 110 పోస్టులు ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇవ్వాలంటే అనుమతిస్తారనే నేను ఏడీతో వాగ్వివాదాన్ని దిగి నిలబెట్టినాక మామూలుగా జరిగింది కౌన్సిలింగ్. అందరు తీసుకున్నారు. ఎస్టీలకు ఎస్సీలకు ఎవరికి అన్యాయం జరగలే. ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఉండేది కన్క్లూజనే. సరే, ఇప్పుడంటే ఈ ముట్టడి కార్యక్రమం చాలా తక్కువ మంది ఇచ్చినారు. మీరందరూ కూడా మీ మిత్రులకు చెప్పి ఇంతకంటే ఘనంగా ఒక 1000 మందిని తెచ్చి రేపు ధర్నా పెడితే ధర్నాలో పాల్గొనాలని తెలియజేస్తూ ముగించుకున్నాం. ఫస్ట్ ఓసీ మహిళ, బీసీ మహిళ, ఎస్సీ ఎస్టీ మహిళ, ఎస్సీ స్పెషల్ కేటగిరీస్ పిహెచ్ 2% అంటే 100కు 14 పోస్టులు ఎస్సీ వాళ్ళకు వస్తాయి, 6 పోస్టులు ఎస్టీ వాళ్ళకు వస్తాయి, 2 పోస్టులు పిహెచ్ వాళ్ళకు వస్తాయి స్పెషల్ కేటగిరీ. 100కు 22 పోస్టులు ఇవ్వాలి ఇస్తున్నారు. కానీ 532 పోస్టులకి ఎన్ని వస్తాయి? 33 ఎస్సీ వాళ్ళకు వస్తాయి, 33 ఎస్టీ వాళ్ళకు వస్తాయి, స్పెషల్కు 3 వస్తాయి. అన్ని పోస్టులు రోస్టర్లో కూర్చోబెట్టినప్పుడు ఇప్పుడు ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈరోజు జరిగిన డిఓ గారి ఆఫీసు ముట్టడి, ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయ ఐక్యతతో అన్ని సంఘాలు కూడా కలిసి ఈరోజు డిఓ గారి ఆఫీసు ముట్టడించడం జరిగింది. కానీ ఇక్కడ డిఓ గారు ఏం చెప్తున్నారంటే కమిషనర్ గారు ఏం చెప్తే అది మేము పాటిస్తామంతే, మీరు రాష్ట్ర నాయకులతో కమిషనర్ గారితో మాట్లాడుకోమని చెప్తున్నారు. కాబట్టి దయచేసి విద్యాశాఖ సెక్రటరీ గారు స్పందించి
మాకు మాన్యువల్ కౌన్సిలింగే జరపాలి హెచ్జిటీలకు, లేకపోతే మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఆన్లైన్ పెట్టుకోవడానికి కూడా టీచర్లకు ఏదో టీచర్లకు ఆ నాలెడ్జ్ లేదు, ఆన్లైన్ నాలెడ్జ్ లేదు. కాబట్టి మీరు దయచేసి మామూలుగా మాన్యువల్ కౌన్సిలింగే జరపాలి. మా ఉపాధ్యాయ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రిజర్వేషన్కు ఎస్సీ ఎస్టీ వాళ్లకు ఆన్లైన్ కౌన్సిలింగ్ అయితే చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి మాన్యువలే పెట్టి వాళ్ళను ఏ కేడర్లకు చదవటాలను ఆ రిజర్వేషన్ ఇచ్చి కూడా మీరందరూ కూడా ఆలోచన చేసి మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టాలని కూడా మీ అందరికీ కోరుతున్నాను. ప్రజెంట్ విద్యాశాఖ సెక్రటరీ గారు ఇచ్చిన మాట ప్రకారమే మేము ధర్నా చేస్తున్నాం. అప్పుడైతే మాట చెప్పడం జరిగింది, ఇప్పుడు మాట తప్పడం జరుగుతుంది. అలా మాట తప్పితే నెక్స్ట్ విద్యాశాఖ సెక్రటరీ గారి కార్యాలయాన్ని ముట్టడిస్తాం, ధర్నా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ డిమాండ్ను మీరు ఖచ్చితంగా నెరవేర్చాలని కోరుకుంటున్నాను. కె సాంబశివుడు, ఏపీటీఎఫ్. తెలంగాణ భవన్ నుండి బీఆర్కే భవన్కు బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావు కాసేపులో కాళేశ్వరం కమిషనర్ ముందు హాజరు కానున్న హరీష్ రావు. జై తెలంగాణ నినాదాల నడుమ బీఆర్కే భవన్కు హరీష్ రావు పెద్ద ఎత్తున తరలి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. హరీష్ రావు వెంట మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తే లోపల ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆలోచనతో కేవలం ముఖ్యమైన నాయకుడిని మాత్రమే లోపల కలెక్ట్ చేస్తా ఉన్నారు. మనం చూస్తున్నాం, కేవలం కొంతమంది ముఖ్య నాయకులు మాత్రమే లోపలికి వచ్చారు. ఇటు తలస మాజీ మంత్రి ఏపీ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూడొచ్చు. హరీష్ రావు ఇప్పుడే బీఆర్కే భవన్ వద్దకి చేరుకున్నారు. బీఆర్కే భవన్ లోపలికి వెళ్తా ఉన్నారు. ఇక్కడ దిగారు. హరీష్ రావు వెంట తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా కాళేశ్వరం కమిషనర్ ముందు హాజరయ్యేందుకు తెలంగాణ భవన్ నుండి బీఆర్కే భవన్కు బయలుదేరిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ భవన్కు భారీగా చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు. ముగిసిన హరీష్ రావు కాళేశ్వరం విచారణ. తుమ్మిడిహట్టి నుండి మేడిగడ్డకు మార్చడానికి గల కారణాలను ఆధారాలతో సహా విచారణ కమిషనర్కు విచారించాం. వ్యాప్కోస్ సూచన మేరకు సిడబ్ల్యూసీ నివేదిక మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడం కారణంగా ఆనాడు బ్యారేజ్ ప్రాంతాన్ని మార్చమని కమిషనర్కు తెలియజేశాను. నీళ్లు లేని చోట కాంగ్రెస్ ప్రాజెక్టును ప్రతిపాదిస్తే నీళ్లున్న చోటకి మా ప్రభుత్వంలో మార్చమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. నీళ్లు లేని చోట నుంచి నీళ్లున్న చోటకు మేడిగడ్డ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం.
మీరు ఆనాడు నీళ్లు లేని చోట ప్రాజెక్ట్ ఇరికిచ్చే ప్రయత్నం చేసినారు. 7 ఏళ్లలో మహారాష్ట్రాన్ని ఒప్పించలేకపోయారు. అక్కడ వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ కూడా ఉంది. చాప్రాల్ అనే వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ కూడా తమ్మిడిహెట్టి దగ్గర ఉంది. వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్కి అనుమతి రావాలంటే 10 ఏళ్ళు అవుతుంది. మరి పోరాటాల నుంచి నీళ్ల కోసం ఉద్యమించిన తెలంగాణ ప్రభుత్వం నీళ్ల కోసం మేము వ్యాప్కోస్ యొక్క ఆలోచన మేరకు, సూచనల మేరకు నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్టు ప్రతిపాదిస్తే నీళ్లు ఉన్న చోటికి మార్చడం జరిగింది. ఎందుకు మార్చామనేది డాక్యుమెంట్స్, ఎవిడెన్సెస్, మీటింగ్ మినిట్స్, సెంట్రల్ వాటర్ కమిషన్ లెటర్లు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాసిన లెటరు అన్నింటినీ కూడా కమిషన్ కు పూర్తి ఆధారాలతో సహా సమర్పించడం జరిగింది. ఎందుకు మార్చవలసి వచ్చిందో సవివరంగా చెప్పేటువంటి ప్రయత్నం మేము చేయడం జరిగింది. శ్రీ గాయత్రి పాలిక్లినిక్ ప్రారంభం. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 3 కాళ్ల ముసలోళ్ల వరకు ఈ గాయత్రి పాలిక్లినిక్లో సరైన వైద్యం అందించేందుకు డాక్టర్లు అందుబాటులో ఉంటారని శ్రీను తెలిపారు. కర్నూలు నగరంలోని గాయత్రి స్టేట్ విశ్వభారతి హాస్పిటల్ ప్రక్కన శ్రీ గాయత్రి పాలిక్లినిక్ ను ఈ రోజు నుంచి గాయత్రి పాలిక్లినిక్ ను మంచి రోజు సందర్భంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ గాయత్రి పాలిక్లినిక్ సిబ్బంది శ్రీనివాసులు మాట్లాడుతూ చిన్నపిల్లల అనారోగ్య సమస్యలు వచ్చిన గర్భిణీల కాన్పులను, వృద్ధుల అనారోగ్య సమస్యలను శ్రీ గాయత్రి పాలిక్లినిక్ నందు వైద్యులు ఉన్నారని, ప్రజలందరూ తమ అనారోగ్య సమస్యలను గాయత్రి పాలిక్లినిక్ వచ్చి ఆరోగ్యవంతులు కావాలని, అనారోగ్య సమస్యలను తీర్చుకోవాలని శ్రీనివాసులు కోరారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు విద్యార్థినులకు అసభ్య మెసేజ్లు పెట్టడంలో పాఠశాల ముందు విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. వరంగల్ నగరంలోని ఎల్బీ నగర్లో ఉన్న శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో ఈ సంవత్సరం 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు తెలుగు ఉపాధ్యాయుడు క్రాంతి విద్యార్థులకు అసభ్య మెసేజ్లు పెట్టాడు. క్రాంతి మెసేజ్లతో విసుగు చెందిన విద్యార్థులు తండ్రిదండ్రులకు మెసేజ్ చూపించడంతో వారు పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయుడు క్రాంతిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. వేస్తే ఈ రోజున పిల్లలకి సెక్యూరిటీ లేకుండా ఇందులో ఉన్న సార్లే యములుగా మారి ఈ రకం బిహేవ్ చేయడం ఎక్కడ వరకు కరెక్టు? బాబాయ్ మా లారీ కుటుంబ సభ్యుడు అయినటువంటి బాబాయ్ వాళ్ళ పాపని 5వ తరగతి నుంచి చదివించడం జరుగుతుంది. గత సంవత్సరం అందరు పిల్లలందరూ కూడా ఇదే స్కూల్లో చదివించడం జరుగుతుంది. గత సంవత్సరం 10th ఆన్లైన్ క్లాసెస్ అనే పేరుతో ఇదే స్కూల్లో విద్యార్థిగా ఉన్నటువంటి క్రాంతి కుమార్ అనే సార్ ఆఫ్టర్ ఎగ్జామ్స్ అంటే ఈ 10th ఎగ్జామ్స్ అయిపోయాక ఈ 2 నెలల నుంచి అమ్మాయికి మెసేజ్ చేయడం, మిస్బిహేవ్గా నువ్వు మాట్లాడుకుంటే నేను చచ్చిపోతా అనడం, ఐస్ క్రీమ్ కొనిస్తా అనడం, నీకు డబ్బులు ఇస్తా అని అసభ్యపరంగా ఇంకా చెప్పుకునేటువంటి విధంగా మెసేజ్ చేసి అమ్మాయిని మానసికంగా ఇబ్బంది పెట్టడం జరిగింది. వాళ్ళు అమ్మాయి వచ్చిన వాళ్ళ పేరెంట్స్కి ఈరోజు వెలుగులోకి రావడం జరిగింది. స్కూల్ యజమాని వచ్చి అడిగితే స్కూల్లో ప్రిన్సిపాల్ కూడా లేడు, అట్ ద సేమ్ టైం ఆయన కూడా రిజైన్ చేసి వెళ్ళిపోయిందని రెస్పాన్సిబిలిటీగా బిహేవ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ వందలాది మంది కుటుంబాలు సార్లని నమ్మి ఈ రోజులలో విద్యార్థులను నమ్మి విద్యా బోధన నమ్మే
ఇంత పెద్ద కార్పొరేట్ స్కూళ్ళలో వేస్తుంటే దాన్ని పట్టించుకున్నట్టు విద్యార్థులే మానవ మృగాలుగా తయారై పిల్లలకు రక్షణ లేకుండా చేయడం చాలా సిగ్గుచేటు. తక్షణమే వీనిపై ఇలాంటి మూర్ఖులపై ఇలాంటి ఎదవపై కేసులు బనాయించి ఇంకా ఉన్నటువంటి విద్యార్థులనైనా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకి మీపైన ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. క్రాంతి కుమార్, పొంగరపు క్రాంతి కుమార్ అని స్కూల్లో తెలుగు టీచర్గా చెప్తున్న వ్యక్తి. నా పేరు వేముల భూపాల్, వరంగల్ జిల్లాలో అధ్యక్షుడు. మరో బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.